నమస్కారం రైతు సోదరులారా, మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. రికార్డు స్థాయిలో మొక్కజొన్న ఉత్పత్తి మరియు రాబడులు, తగ్గిన ధరలు. దేశంలో రికార్డు స్థాయిలో మొక్కజొన్న ఉత్పత్తి అయిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో రాబడులు పెరగడంతో 1600 నుండి 1800 ధరతో వ్యాపారమవుతుండగా, వినియోగ రాష్ట్రాలలో 2000 నుండి 2100 ధరతో వ్యాపారమైంది. ప్రభుత్వం మద్దతు ధరతో సరుకు కొనుగోలు చేస్తున్నప్పటికీ ధరలపై ఎలాంటి ప్రభావం లేదు. దేశంలో ఖరీఫ్ సీజన్ నిల్వలతో పాటు రబీ సీజన్ సరుకు రాబడి అవుతున్నది మరియు వచ్చే నెల నుండి యాసంగి సరుకు రాబడులు ప్రారంభం కాగలదు. బిహార్లో దినసరి 1,00,000 నుండి 1,25,000 బస్తాల సరుకు రాబడి కాగా 2,000 నుండి 2,100, అస్సాంలోని కరపటియా సహా అన్ని ప్రాంతాలలో కలిసి 25 నుండి 30,000 బస్తాల రాబడిపై 1,800 నుండి 1,950 ధరతో వ్యాపారమైంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం దేశంలో ఏప్రిల్ 24 వరకు యాసంగి మొక్కజొన్న విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 8,50,000 హెక్టార్ల నుండి పెరిగి 9,50,000 హెక్టార్లకు చేరింది. జొన్న పంట సేద్యం గత ఏడాదితో పోలిస్తే 36,000 హెక్టార్ల నుండి పెరిగి 37,000 హెక్టార్లకు, సజ్జ పంట సేద్యం 5,00,000 హెక్టార్ల నుండి తగ్గి 5,10,000 హెక్టార్లకు చేరగా, రాగి విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 16,000 హెక్టార్ల నుండి పెరిగి 22,000 హెక్టార్లకు చేరింది. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాలలో మొదటిసారిగా రికార్డు స్థాయిలో సరుకు రాబడి కాగా 1,880, బెంగళూరు డెలివరీ 1,950 నుండి 2,050, తమిళనాడులోని ఈరోడ్, సేలం, కోయంబత్తూర్ల కోసం 2,050 నుండి 2,100 ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో 1,850 నుండి 1,900, విశాఖపట్టణం ఓడరేవు డెలివరీ 2,020 నుండి 2,030 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బళ్ళారి, రాయచూర్, చిత్రదుర్గ, చెల్లెకేరి తదితర మార్కెట్లలో రికార్డు స్థాయిలో సరుకు రాబడి అవుతుండగా, కొత్త సరుకు 1,600 నుండి 1,890, కేసముద్రం, జడ్చర్ల, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలలో 60 నుండి 65,000 బస్తాల రాకపై 1,600 నుండి 1,840 ధరతో వ్యాపారమైంది. తెలంగాణలో రబీ సీజన్లో ఉత్పత్తి 43,20,000 టన్నులలో మద్దతు ధరతో 3,46,000 టన్నుల సరుకు కొనుగోలు చేసినప్పటికీ మార్కెట్లలో రికార్డు స్థాయిలో సరుకు రాబడి అవుతున్నది.